ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా పరాజయాల పరంపర కొనసాగుతోంది. వేదిక మారినా టీమిండియా ఆట ఏమాత్రం మారడం లేదు. మరోసారి చెత్త బ్యాటింగ్తో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గురువారం రాత్రి బ్రిస్టల్ వేదికగా జరిగిన 4వ టీ20లో సమిష్టిగా రాణించిన ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలుండగానే 5 టీ20 సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాకులు తగిలాయి. పవర్ ప్లే ముగిసే టైంకి భారత్ 44 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. వైభవ్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వంటి టాప్ 3 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు పూర్తిగా నిరాశపరిచారు. పిచ్ పరిస్థితులు అర్థం చేసుకోకుండా క్రాష్ బ్యాట్ షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, లూక్ టోంగే వేసిన హార్డ్ లెంత్ బంతులను ఎదుర్కోవడంలో భారత టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, శివం దుబే కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినప్పటికీ రన్ రేట్ ఆశించిన స్థాయిలో లేదు. శ్రేయస్ అయ్యర్ 18వ ఓవర్లో ఆదిల్ రషీద్ బౌలింగ్లో 6-4-6 బాది స్కోర్ వేగాన్ని పెంచినప్పటికీ చివరి 2 ఓవర్లలో ఇంగ్లాండ్ బౌలర్లు మ్యాచ్ను పూర్తిగా తమ వైపు తిప్పుకున్నారు. చివరి 12 బంతుల్లో టీమిండియా ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది. దీంతో ఒక దశలో 170 దాటుతుంది అనుకున్న స్కోర్ 158 పరుగులకే పరిమితమైంది. బ్రిస్టల్ పిచ్పై ఈ స్కోర్ ఏమాత్రం సరిపోలేదని తేలిపోయింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు 3వ ఓవర్లోనే జోస్ బట్లర్ వికెట్ తీసి హర్షదీప్ సింగ్ మంచి బ్రేక్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత అసలు సినిమా మొదలైంది. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్, ఓపెనర్ ఫిల్ సాల్ట్తో కలిసి భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ 2వ వికెట్కు కేవలం 68 బంతుల్లోనే అజేయంగా 146 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లు వేసిన ప్రతి లూక్ బాల్ను బౌండరీలకు తరలించారు. ప్రసిద్ధ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్ ఇలా ఎవ్వరూ కూడా ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ఈ సిరీస్లో భారత స్పిన్నర్ల ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. ఇంగ్లాండ్ స్పిన్నర్లు పిచ్ను వాడుకుంటూ తక్కువ ఎకానమీతో వికెట్లు తీస్తుంటే భారత స్పిన్నర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఈ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ వేసిన ఒకే ఒక ఓవర్లో హ్యారీ బ్రూక్ ఏకంగా ఒక్క 6, 4 ఫోర్లతో 19 పరుగులు పిండుకున్నాడు. అక్షర్ పటేల్ కూడా 2 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చాడు. సిరీస్లో ఇప్పటి వరకు ఇంగ్లాండ్ స్పిన్నర్లు 8.51 ఎకానమీతో 8 వికెట్లు తీస్తే భారత స్పిన్నర్లు 11.09 ఎకానమీతో కేవలం 3 వికెట్లు మాత్రమే తీశారు. టీమిండియా బౌలర్ల లైన్ అండ్ లెంత్ ఈ మ్యాచ్లో అస్సలు బాలేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా మ్యాచ్ అనంతరం బౌలర్ల ఎగ్జిక్యూషన్ బాలేదని, ప్లాన్స్ సరిగ్గా అమలు చేయలేకపోయారని ఒప్పుకున్నాడు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా వరుసగా 5 మ్యాచ్ల్లో ఓడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.